ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది గనుక దేవునికి వందనములు. ఆయన యొక్క అపారమైన కృపచేతనే, ప్రేమ చేతనే అనుదినము మనము ఎంతో క్షేమంగా మన పనులన్నీ కూడా చేసుకోగలుగుతున్నాము. ఎంతో క్షేమంగా వెళుతున్నాము, వస్తున్నాము. మన రాకపోకలంతట్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటున్నందుకు దేవునికి వందనములు. ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. ఈ మాటలు దేవుడు సాతానుతో చెప్తూ ఉన్నాడు. సాతాను అంటే ఇక్కడ సర్పము. సాతాను సర్పం యొక్క వేషం వేసుకొని వచ్చి హవ్వను శోధించడం జరిగింది. కనుక హవ్వ కూడా చాలా త్వరగా ఆ శోధనకు లోబడిపోయి ఆ విధమైనటువంటి పాపం చేయడం జరిగింది. తను తప్పు చేయడం మాత్రమే కాకుండా ఆదాముతో కూడా తినకూడదు అని చెప్పినటువంటి పండును తినిపించడం జరిగింది. ఆ విధంగా వారిద్దరు కూడా అజ్ఞాతిక్రమం చేసి పాపం చేసిన వారయ్యారు. మరి వారి పట్ల వారిని దేవుడు ప్రతిదినము చల్లపూటను వచ్చి దేవుడు వారితో మాట్లాడేవాడు కదా. అయితే ఎప్పుడైతే దేవుడు వారిని కలవడానికి వచ్చాడో వారు భయపడుతున్నారు. అంతవరకు లేని భయము వారిలో ప్రవేశించింది. అంతవరకు లేని ఇబ్బంది, అంతవరకు లేని ఒక సిగ్గు అనేది, అంటే వారి యొక్క శరీరములు నగ్నంగా ఉన్నవి అని వారు అర్థం చేసుకొని వారు సిగ్గుపడి మరి కచ్చడములు కట్టుకోవడం జరిగింది. అంతేకాదు, ఒకరి పట్ల ఒకరికి అంతకుముందు ఎంతో ప్రేమ ఉండింది ఆదాముకు, హవ్వకు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి వారిని అడుగుతున్నాడు, ఏంటి మీరు ఎక్కడున్నావు ఆదాము అంటే, నేను దాక్కున్నాను అని చెప్పినప్పుడు, ఎందుకు నేను తినొద్దని చెప్పిన పండు తిన్నావా అని అడగడం. ఆ తర్వాత, ఇదిగో ఈ స్త్రీ, నువ్వు నాకు ఇచ్చావే ఈ స్త్రీ అని ఆ విధంగా ఒక రకమైన ద్వేషం అనేది వాళ్ళలో కనిపిస్తుంది. అదేవిధంగా నిందలు మోపుకోవడం, ఒకరిపైన ఒకరు నిందలు మోపుకోవడం. ఆదాము హవ్వను నిందిస్తే హవ్వ సర్పమును నిందించడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. అంటే వారిలో అంతవరకు ఉన్న నిష్కపటమైన మనసు పోయింది. వాళ్ళలో కపటం వచ్చేసింది, వాళ్ళలో ద్వేషం వచ్చేసింది, ప్రేమ అనేది పోయింది, వారిలో క్రూరత్వం కూడా వచ్చేసింది. ఇలాంటి పరిస్థితులు వారిలోనికి ఎందుకు వచ్చాయంటే కేవలము వారు ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేయటం ద్వారానే. ఇది మనకు వాగ్దానం ఎందుకయింది అంటే, మరి ఈ లోకము ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంతోషకరమైనటువంటి ఈ మంచి లోకంను దేవుడు ఆదాము హవ్వలకిచ్చి, మీరు ఈ లోకంను ఏలండి, ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్తే దానిని ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేయడం ద్వారా దానిని సాతానుకు అప్పగించేశారు. ఆ విధంగా తాము పోగొట్టుకున్నారు. ఆ యొక్క గొప్ప అద్భుతమైన ఆ పరిస్థితిని పోగొట్టుకున్నారు. ఆ ఏదైనా తోటను పోగొట్టుకున్నారు. మరి ఈ ప్రపంచంలోనికి మరణం అనేది వచ్చేసింది, శాపం అనేది వచ్చేసింది. ఇలాంటి పరిస్థితి నుంచి మనకు విడుదల కొరకు ఈ మాటలు ఒక వాగ్దానంగా ఇవ్వబడ్డాయి. దేవుడు చెప్తూ ఉన్నాడు, స్త్రీతో చెప్తూ ఉన్నాడు, నీకును స్త్రీకిని సర్పంతో ఏం చెప్తున్నాడంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. వైరం అంటే శత్రుత్వం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని. అక్కడ అది ఉన్న చోట ఆయన అని రాయబడి ఉంది. అంటే స్త్రీ సంతానము, ఇక్కడ పర్టికులర్గా స్త్రీ సంతానము, స్త్రీకిని నీకును, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు అని పర్టికులర్గా రాయడం జరిగింది. అందుకే దేవుడు కన్య అయిన మరియ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి తీసుకురావడం, ఆ విధంగా ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తం చిందించడం ద్వారా, ఆయన బలియాగం, శిలువ పైన బలియాగం కావడం ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ శాపమును అంతటిని కూడా విమోచించడానికి ఒక గొప్ప దారి, ఒక మార్గము
ఏర్పాటైంది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఈ గొప్ప ప్రణాళికలో నీవు నేను ఉన్నాం చూసారా. ఇది ఎంతో అద్భుతం. ఎందుకంటే మనం అసలు ఏమాత్రం అర్హులం కాదు, ఏమాత్రం మనకు యోగ్యత లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడు. అందుకే కదా యోహాను సువార్తలో రాయబడింది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవను పొందుటకు ఈ లోకం నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను అని రాయబడింది. అంటే తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో వారు తప్పకుండా నిత్య జీవం పొందుకుంటారు. అయితే ఈ గొప్ప విమోచన ఎలా జరిగింది? అపవాది ఎంతగానో మరి స్త్రీ యొక్క సంతానము అంటే మనమంతా కూడా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రజలందరినీ కూడా ఎంతగానో త్రొక్కివేయాలని, మరి పాడు చేయాలని, తన యొక్క బంధకాలలో ఉంచుకోవాలని చూస్తున్నాడు. అయితే ఒక స్త్రీ అంటే ఒక కన్య అయిన మరియ ఆ గర్భంలో వచ్చినటువంటి శిశువు మాత్రము, ఆ శిశువు ఈ అపవాదిని తల మీద కొడతాడు. ఆ విధంగా మనకందరికీ కూడా విమోచన కలుగుతుంది అన్నదే ఇక్కడ ఉన్నటువంటి వాగ్దానం. ఆ సంతానము దానిని మడిమ మీద కొట్టుదువు అని అంటే సర్పంతో చెప్తున్నాడు కదా దేవుడు, నీవు దానిని మడిమ మీద కొడతావు అని. దానిని అంటే స్త్రీ యొక్క సంతానం. అయితే నిజంగానే అపవాది పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను చంపడానికి ఎన్ని రకాల ప్లాన్స్ వేశాడు మనకు అర్థమవుతుంది కదా. ఆయన పుట్టుక దగ్గర నుంచే స్టార్ట్ చేసినటువంటి అపవాది. ఆయన మరి బెత్లెహేంలో పుట్టినప్పుడు ఆ బెత్లెహేంలో ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి ఈయన ఇక్కడ లోకరక్షకుడు రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు అని మేము తెలుసుకోవడానికి వచ్చాము, చూడడానికి వచ్చామని ఎప్పుడైతే జ్ఞానులు చెప్పారో అప్పుడు మరి హేరోదు రాజుకు చాలా కలవరం పుట్టింది. ఆ కలవరం పుట్టడం ద్వారా అతడు వాళ్ళకి చెప్పాడు, మీరు కనుక్కోండి ఎక్కడున్నాడో ఆ దేవుడు, ఆ రాజు ఎక్కడ పుట్టాడో నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు. తార వారిని కరెక్ట్గా బెత్లెహేంలోని వారున్న ఇంటి మీదకు వచ్చి నిలిచినప్పుడు వారు వెళ్ళి సంతోషంతో మరి ప్రభువును ఆరాధించడం జరిగింది. ఆ తర్వాత స్వప్నంలో వారికి దూత బోధించాడు, ఏమనంటే మీరు వచ్చిన దారిలో వెళ్ళొద్దు, ఇంకొక దారిలో వెళ్ళమని. వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయారు. కనుక వాళ్ళు తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళకపోవడం వలన హేరోదు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బిడ్డలు, చిన్న బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో మగపిల్లలు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా చంపేయాలని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఈ లోపలనే మరి ప్రభు దూత యోసేపుకు కలలో కనిపించి మీరు వెంటనే ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోమ్మని చెప్పడం జరిగింది. ఆ విధంగా యోసేపు తన భార్య అయిన మరియను, బాలుడైన యేసయ్యను తీసుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కనుక మరి వారికి ఆ హేరోదు రాజుకు యేసయ్య దొరకలేదు. కనుక ఆయన ఆ విధంగా అక్కడ తప్పించబడ్డాడు. అదేవిధంగా సాతాను ఎప్పుడైతే ఆయన పరిచర్యలోనికి వచ్చాడో అనేక మార్లు ప్రజలు ఆయనను చంపాలని చూడడం జరిగింది. ఎందుకంటే అనేక మందికి పరిసయ్యులకు శాస్త్రులకు ఆయన అంటే ఇష్టం లేదు. ఆయన వల్ల అంటే ఆయన చేసే బోధలు, ఆయన యొక్క కొన్ని పద్ధతులు వారికి నచ్చడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కదా, అది వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. కనుక వారు ఎలాగైనా ఆయనను చంపేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ ఆయన కాలము సమీపించే వరకు ఆయన మరణించడం అనేది జరగలేదు. సిలువ మీదనే ఆయన మరణించాలి. సిలువ మరణంలోనే
మరి ఆ యొక్క శాపమునకు విముక్తి ఉన్నది. ఆ శిలువ మీద మరణించినప్పుడు ఆయన పైన సమస్త జనుల పాపములు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు ఆయన పైన మోపబడతాయి. ఆ విధంగా ఆయన ఒక నిష్కల్మషమైనటువంటి వ్యక్తిగా మరి ఈ లోకంలో అందరి కొరకు కూడా బలియాగం కావడం అనేది జరగాలి. కనుకనే అంతవరకు కూడా ఆయనను ఎవరు ఏమీ చేయలేకపోయారు. అపవాది ఆయన చాలా సన్నిహిత శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించి ఆ విధంగా ఆయనను పట్టించడం, ప్రధాన యాజకులు ఆయనను పట్టుకొని సిలువ వేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి తీర్పు కూడా అన్యాయపు తీర్పులే జరిగాయి. ఈ విధంగా అక్కడ సమస్తము కూడా మరి దేవుడు ఇచ్చిన ప్రణాళిక చొప్పున, దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక చొప్పున మనందరి యొక్క విమోచన కొరకు జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రభువైన యేసు ఆ శిలువ మీద మరణించాడో, సాతాను అపవాది అనుకున్నాడు నేను జయం సాధించాననే అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది, అతడు పొందినది అపజయమే. ఆ విషయం మనకు కొలస్సీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు రాస్తూ ఆయన చెప్తున్నాడు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండే పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను అని రాయబడింది. ఎంతగా అంటే ఇక్కడ ప్రధానులు అధికారులు అంటే వీళ్ళంతా కూడా ఆకాశ మండలమందు ఉన్నటువంటి ఆ ప్రధానులు అనమాట. అంటే ఆ సాతాను యొక్క అనుచరులు, వీరందరిని కూడా పట్టి తెచ్చి బాహాటంగా కనపరచడం అంటే ఆయన శిలువ మీద ఆయన మరణము అది ఒక జయోత్సవము. అందరూ ఆ అపవాది అనుకున్నాడు ఈయన మరణించడం వల్ల నేను జయం పొందుతానని. కానీ కాదు, అక్కడ ఆ అపవాది చాలా తప్పు అంటే తప్పుగా అర్థం చేసుకున్నాడు. మరి అక్కడ అతడు పొందింది అపజయమే, తాను పొందింది దేవుడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు విజయం పొందాడు. ఆ విధంగా మన కొరకు ఆయన రక్షకుడు అయ్యాడు. ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో ఆయన మన రక్షకుడు కనుక మనకు పాప విమోచన, శాప విమోచన, రక్షణ ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. మరి నీవు విశ్వసించి ఆయనను అంగీకరించినట్లయితే కృపచేత మనల్ని ఆయన రక్షిస్తాడు. ఆ శిలువ మరణము ఒక విజయోత్సవం అయితే ఆయన తిరిగి లేవడం మరొక విజయోత్సవం. ఆయన ఎంతో అద్భుతంగా ఆ మరణం నుంచి తిరిగి లేవడం ద్వారా మరి అద్భుతంగా సాతానుపై విజయం సాధించాడు. ఇది ఎంత గొప్ప అద్భుతం! ఇది ఒక వాగ్దానం. ఆయన ఈ లోకానికి రావడం వల్లనే ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడింది. అందుకే మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నీవు నేను మరి పాపపు జీవితంలో ఉన్నట్లయితే, రక్షణ లేని స్థితిలో ఉన్నట్లయితే రక్షణ పొందుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మనం రక్షణ పొందుకుంటాము. మరి ఈ లోకంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. ఈ లోకంలో ఇంకా ఎవరెవరైతే ఆయనను అంగీకరించలేదో వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. మరి ఈ గొప్ప వాగ్దానంను బట్టి మనము ఎంతగానో దేవుని స్తుతిస్తూ మరి ప్రార్థనలలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాలంన నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. తండ్రి, మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా కొరకు ఈ లోకంలో జన్మించడానికి మీ దేవుని యొక్క నీ యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైనది మా ప్రభా నాయన, ఎంత పురాతనమైనది, ఎంత అంటే జగత్తు పునాది వేయబడక మునుపే తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రణాళికను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. మీరు ఆనాడే
వధింపబడిన గొర్రెపిల్లను చూశారు. అవును తండ్రి, మరి స్త్రీకి పుట్టినటువంటి సంతానము అంటే కన్య అయిన మరియకు పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుగా మేము భావిస్తూ తండ్రి నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ నా తండ్రి ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మాకు పాప విమోచనము, శాప విమోచనము జరిగినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మా మీద రుణంగా మాకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మాకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసిన మా అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింపజేసిన యేసయ్యను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన సిలువను జయించి, శిలువ మరణంను జయించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఎంతగానో విజయమును సాధించాడు. దేవా నీకే వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి మాకిచ్చిన ఈ రక్షణను బట్టి మేము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే నాయన ఇంకా నిన్ను అంగీకరించలేదో, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును ఆయన యొక్క శిలువ యాగమును అంగీకరించలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి కఠిన హృదయాలను బాగు చేసి మెత్తనపరిచి ప్రభా వారు నిన్ను తెలుసుకునేలాగున వారి మనోనేత్రాలను తెరవమని, గ్రహింపగలిగే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. దేవా, విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యము, తెలివిని, జ్ఞానమును అనుగ్రహించి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి. ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు తండ్రి. ప్రభానైనా వారు ఎవరు కూడా నిరుద్యోగ స్థితిలో ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు అనుగ్రహించండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. ఎవరు కూడా అప్పుల బాధలో ఉండకూడదు, ఆర్థిక ఇబ్బందులలో ఉండకూడదు నాయన. నీ బిడ్డలందరూ కూడా ఎంతో స్వయం సమృద్ధి కలిగి ఉండాలి దేవా. ఆ విధమైన కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తండ్రి. ప్రభా, ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి అందరికీ సఫలత అనుగ్రహించండి. మా ప్రభానైనా సంతానం లేక బాధపడుతున్న, దుఃఖపడుతున్నటువంటి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభానైనా మరి వారి యొక్క ఆరోగ్యమును చక్కగా ఉంచండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాప్రభ, మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి, శాంతిని, సమాధానం అనుగ్రహించండి, కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా, వాళ్ళను దయ ఉంచి లేవనెత్తండి, స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నారు. వారికి అందరికీ క్షేమకరమైన సర్జరీలు అనుగ్రహించండి. త్వరగా కోలుకోవడానికి కృప చూపించండి. ఎంతోమంది కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నారు నాయన. వారికి అందరికీ స్వస్థత, ఆరోగ్యం దయచేసి నాయన వాటి అవసరతకి రాకుండా కాపాడం తండ్రి. ప్రభా, స్వస్థపరిచే దేవుడవు నీవే. పనిచేయని కిడ్నీలు పనిచేయనట్లుగా సహాయం చేయండి. మా తండ్రి, గుండె వ్యాధుల నుంచి తప్పించండి, రక్షించండి తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతోమందినైనా బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు, లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, లివర్లో ఉండే ప్రాబ్లమ్స్, మరి తండ్రి ఇంకా అనేక రకాల తలనొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు నాయన. స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మరి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మరి ఉద్యోగ జీవితాలలో ఎవరెవరైతే కష్టాలు పడుతున్నారో, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి జీవితాలలో మీరు పరిస్థితిని బాగు చేయండి ప్రభా. అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసులను మార్చండి. పరిస్థితి అంతా కూడా సామరస్యతతో ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్యాయాలకు గురైనటువంటి వారికి న్యాయం జరిగించండి. మీరే న్యాయకర్త అయి ఉన్నారు. ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు మీరే తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. ఇంకా కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తాం. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి తండ్రి. మరి ఇశ్రాయేల్ దేశంను దీవించండి తండ్రి. యుద్ధ వాతావరణం ప్రపంచమంతటా తొలగించండి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. మరి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయండి తండ్రి. అనేకుల పట్ల, సేవకుల పట్ల, మరి అనేక ప్రచారకుల పట్ల జరుగుతున్నటువంటి హింసలు, దాడులు అరికట్టమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, సేవకులను మీరు ఆశీర్వదించి వారందరూ కూడా
మరి ఎంతో శ్రద్ధగా పనిచేస్తూ ఉంటుండగా వారి సేవను దీవించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహాదులు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. దేవా, వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.